మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు దంచుకొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది. గార్ల మండల కేంద్రంలోని కొలిమికొట్టం బజార్లో పలువురు ఇళ్లలోకి నీరు రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల్లికుదురు మహబూబాబాద్ ప్రధాన రహదారి ఆలిర్ స్టేజ్ వద్ద లో లెవెల్ వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ నెల్లికుదురు ప్రధాన రహదారిపై భారీ వృక్షం విరిగిపడింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 108 అంబులెన్స్ రోడ్డుపై నిలిచిపోయింది. పురిటి నొప్పులతో ఉన్న గర్భిణిని మహబూబాబాద్ జిల్లా హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. అంబులెన్స్ డ్రైవర్ 108 సిబ్బంది రోడ్డుపై ఉన్న చెట్టును తొలగించి ఆసుపత్రికి తరలించారు. తుఫాన్ ఎఫెక్ట్తో ఏపీకి వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రైళ్లను పలు స్టేషన్లలో నిలిపివేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో డోర్నకల్ సీఐ చంద్రమౌళి సిబ్బందితో కలిసి రైల్వే ప్రయాణికులకు వాటర్ బాటిళ్లు, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. సార్ కొంచెం